ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 55వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతారామ లక్ష్మణులు యమునా నది దాటుట అనే కథగా విందాం. ఆ రాజకుమారులు ఆ రాత్రి అక్కడ గడిపి మరునాడు భరద్వాజ మహర్షికి అభివాదనం చేసి చిత్రకూట పర్వతానికి వెళ్లారు. ప్రయాణమైన ఆ సీతారామ లక్ష్మణులకు భరద్వాజ మహర్షి స్వస్త్యయనం చేసి ప్రయాణమై వెళ్లే పుత్రులను వలె వారిని సాగనంపడానికై కొంత దూరం వెళ్ళాడు. పిమ్మట భరద్వాజ మహాముని రామునితో ఈ విధంగా పలికాడు: ఓ రామలక్ష్మణులారా, గంగా యమునా సంగమ ప్రదేశం చేరిన తరువాత అక్కడ నుంచి పడమటి వైపు ప్రవహిస్తున్న యమునా నదిని అనుసరించి వెళ్ళండి. ఆ నది సూర్యుని కుమార్తె. దాని ప్రవాహ వేగం చాలా ఎక్కువ. ఆ నదీ తీర్థం అతి పురాతనమైనది. అనేక మంది చేత సేవింపబడింది. ఆ తీర్థాన్ని చూసి అక్కడ ఒక తెప్ప నిర్మించుకుని ఆ నదిని దాటి వెళ్ళండి. యమునను దాటిన పిమ్మట పచ్చని ఆకులతో కూడిన శ్యామము అను అతి విశాలమైన మర్రి చెట్టు కనబడుతుంది. దాని చుట్టూ అనేక వృక్షాలు పెరిగి ఉంటాయి. దానిని ఆశ్రయించి సిద్ధులు నివసించి ఉంటారు. ఆ మహావృక్షానికి సీత నమస్కరించి మంగళప్రదములగు కోరికలను కోరుకోవచ్చు. ఆ వృక్షం దగ్గర కావాలనన్నచో మీరు ఆగవచ్చు కూడా, లేదా దాటి ముందుకు వెళ్ళవచ్చు. అక్కడి నుండి ఒక క్రోసు దూరం వెళితే మోదుగు చెట్లతోనూ రేగు చెట్లతోనూ యమునా తీరమున పుట్టిన వెదురు పొదలతోనూ నిండిన నీలవర్ణమైన అడవి కనబడుతుంది. అదే చిత్రకూటమునకు వెళ్లే మార్గం. నేను అనేక పర్యాయాలు ఆ మార్గంలో ప్రయాణం చేశాను. అది అందమైనది, సుఖకరమైనది. అక్కడ దావాగ్ని భయం ఉండదు అని పలికాడు. ఆ మహర్షి చెప్పిన మార్గముననే చిత్రకూటానికి వెళ్తాం అని రాముడు చెప్పాడు. పిమ్మట ఆ ఋషికి నమస్కరించి మీరు వెనుకకు వెళ్ళండి అని కోరగా ఆ మహర్షి వెనక్కి వెళ్ళిపోయాడు. భరద్వాజముని వెళ్ళిపోయిన పిమ్మట రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు: లక్ష్మణ, భరద్వాజ మహర్షి మనపై దయ చూపిస్తున్నాడు. మనం అదృష్టవంతులం అన్నాడు. రామలక్ష్మణులు ఈ విధంగా అనుకుంటూ సీతను తమ ఎదుటనే ఉంచుకుని యమునా నదిని సమీపించారు. మిక్కిలి వేగంగా ప్రవహిస్తున్న యమునా నదిని ఏ విధంగా దాటాలా అని ఆలోచించారు. రామలక్ష్మణులు కొన్ని కట్టెలను దగ్గరగా చేర్చి కట్టి వాటిపై ఎండిన వెదుళ్ళు తృణములు పరచి ఒక పెద్ద తెప్పను తయారు చేశారు. లక్ష్మణుడు నీటి ప్రబ్బలి కొమ్మలు నేరేడు కొమ్మలు ఛేదించి తీసుకుని వచ్చి సీతకు సుఖకరమైన ఆసనాన్ని నిర్మించాడు. రాముడు కొంచెం సిగ్గుపడుతున్న ప్రియురాలైన సీతను తెప్పపైకి ఎక్కించాడు. సీత వస్త్రములను ఆభరణములను చిన్న గుణపమును మేకతోలుతో చేసిన పుట్టికను ఆయుధములను రాముడు ఆ తెప్ప మీద సీత పక్కనే ఉంచాడు. రామలక్ష్మణులు ఆ తెప్పను గట్టిగా పట్టి నిలిపి సీతను ఎక్కించిన పిదప తాము కూడా ఎక్కి ప్రయత్నపూర్వకంగా దాన్ని నడుపుతూ యమునా నదిని దాటారు. యమునా నది మధ్య భాగానికి చేరిన పిమ్మట సీత ఆ నదికి నమస్కరిస్తూ ఈ విధంగా ప్రార్థించింది: యమునాదేవి, నేను నిన్ను దాటి వెళ్తున్నాను. మాకు క్షేమమగుగాక. నా భర్త వ్రతాన్ని పూర్తి చేసుకొనుగాక. రాముడు ఇక్ష్వాకులచే పాలింపబడిన అయోధ్యకు క్షేమంగా తిరిగి వచ్చిన పిమ్మట నీకు 1000 గోవులను 100 సురాఘటములను అనగా కళ్ళు ఘటములను సమర్పించి పూజిస్తాను అని ప్రార్థించింది. సీత యమునా నదిని ఈ విధంగా నమస్కారపూర్వకంగా ప్రార్థించింది. తెప్ప దక్షిణ తీరం చేరింది. సీతారామ లక్ష్మణులు సూర్యపుత్రి అయిన యమునా నదిని దాటారు. నదిని దాటిన తర్వాత వారు ఆ తెప్పను విడిచి యమునా నదీ తీరమందున్న అరణ్యంలో ప్రయాణం చేసి పచ్చని ఆకులతో నిండిన చల్లని శ్యామము అనే వటవృక్షాన్ని సమీపించారు. ఆ వటవృక్షాన్ని సమీపించి సీత ఈ విధంగా ప్రార్థించింది: ఓ మహావృక్షమా, నీకు నమస్కారం. నా భర్త తన వ్రతాన్ని పూర్తి చేయునుగాక. నేను మరల అయోధ్య చేరి కౌసల్యను కీర్తిమంతురాలైన సుమిత్రను చూసెదనుగాక. ఈ విధంగా పలుకుతూ సీత అంజలి కట్టించి ఆ వటవృక్షానికి నమస్కారం చేసింది. సీత ఈ విధంగా వటవృక్షాన్ని ప్రార్థిస్తూ ఉండగా చూసిన రాముడు లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు: లక్ష్మణ, నీవు సీతను తీసుకుని ముందు నడు. నేను
ఆయుధధారినై వెనక నడుస్తాను. సీత ఏ ఏ ఫలములను పుష్పములను కోరునో ఈమె మనస్సుకు సంతోషం కలిగించే ఇతర వస్తువులను ఈమెకి ఇస్తూ ఉందాం అన్నాడు. ఆ రామలక్ష్మణుల మధ్య నడుస్తున్న సీత 2 గజముల మధ్య నడుస్తున్న అందమైన ఆడ ఏనుగు వలె ప్రకాశిస్తున్నది. తాను పూర్వం చూడని ఏదైనా చెట్టు గాని, పొద గాని, పుష్పములతో కూడిన లత గాని కనబడినప్పుడు దానిని గూర్చి సీత రాముని అడుగుతూ ఉన్నది. సీత అడిగిన వెంటనే లక్ష్మణుడు అనేక విధములైన సుందరమైన పుష్పముల గుత్తులను తీసుకుని వచ్చి ఇచ్చాడు. విచిత్రమైన ఇసుక కలది, హంసధ్వనులతోనూ సారసధ్వనులతోనూ నిండినది అయిన యమునా నదిని చూసి సీత ఎంతగానో ఆనందించింది. వారు 1 క్రోసు దూరం ప్రయాణం చేసి ఆ యమునా నదీ తీరమునందు పవిత్రమైన అనేక మృగములను చంపి తిన్నారు. ఆ యమునా నదీ తీర ప్రాంతం నెమళ్ల ధ్వనులతో నిండి ఉంది. అక్కడ వానరములు, గజములు నివసిస్తున్నాయి. అట్టి ఆ ప్రదేశమునందు విహరిస్తూ సీతారామ లక్ష్మణులు అనుకూలమైనది, మెట్ట పల్లములు లేనిది అయిన ఒక ప్రదేశమున ఆ రాత్రికి నివాసం ఏర్పరచుకున్నారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 55వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతారామ లక్ష్మణులు యమునా నది దాటుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 56వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాదులు చిత్రకూటము చేరుట, లక్ష్మణుడు పర్ణశాలను నిర్మించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.